శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25వ తేదీ డిసెంబర్ బుధవారం. ఈ రోజున దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అత్యద్భుతమైన కాలం నడవడమే కాదు, వీరికి ధనలాభాలు మూకుమ్మడిగా వస్తున్నాయి, వస్త్ర లాభాలు వస్తున్నాయి, వస్తు లాభాలు వస్తున్నాయి. చక్కటి స్థానచలనం, అనుకూల స్థానచలనం ఉంది. అలాగే అనుకూలమైనటువంటి ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తూ ఉన్నది. పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేది చాలా చక్కగా, అతి త్వరగా వివాహాది శుభకార్యాలు కుదిరిపోతున్నాయి. ఇంట్లో శుభకార్యాల పరంపర ప్రారంభమవుతోంది. అనారోగ్యంతో ఉన్న వారికి తిరిగి చక్కగా వారు ఆరోగ్యంగా తిరిగి వస్తారు ఇంటికి, అంటే ఆరోగ్యం సిద్ధిస్తోంది అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగున్నాయి. మృష్టాన్న భోజనాలు బాగున్నాయి. విందు వినోద కాలక్షేపాలు బాగున్నాయి. ఎన్ని రకాలుగా ఆనందాలు చుట్టుముట్టి ఉన్నాయంటే అన్ని రకాలుగానూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి జీవితం వడ్డించిన విస్తరిలా కనిపిస్తూ ఉంటుంది. అనేక విధాలుగా వీరు మానసికమైన సంతృప్తితో ఉంటారు. అయితే ఇలాంటప్పుడే మీరు మీ సంకల్పాలని వృద్ధి చేసుకోవాలి. ఇంకా ఇంకా మనం ఏమి సాధించాలి, ఇప్పటి వరకు సాధించినవి మనకి సరైన తృప్తిని ఇవ్వట్లేదా, ఇంకా ఏమన్నా సాధించవలసినవి ఉన్నాయా, ఉన్నత విద్యకి వెళ్ళాలా, లేదా ఏదైనా పిహెచ్డి కోర్సులు అలాంటివి ఏమన్నా చెయ్యాలనా, లేకపోతే ఉన్నత స్థాయికి వెళ్ళాలనా ఉద్యోగంలో, ఇలా ఒక ఆలోచన పెట్టుకొని ఒక ఆశయాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ ఆశయం తీరుతుంది, నెరవేరుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దాని కొరకు పాటుపడండి. అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు మీరు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళడానికే గట్టిగా ప్రయత్నం చేయండి. భగవంతుడికి ఆరాధన చెయ్యండి. భగవంతుడికి మీ సంకల్పాన్ని చెప్పండి. నాకు ఇలా చెయ్యాలనుంది అని చెప్పండి. మీరు వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా విస్తరించుకోగలరు. ఉద్యోగంలో ఉన్నతి సాధించాలనుకున్నా సాధించగలరు. ఇంకా వేరే ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కూడా పెట్టగలరు. అనేక విధాలుగా మీ సమర్థత పెరుగుతోంది. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది. గురువుగారి యొక్క ఆశీస్సులు మీ మీద మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. అనేక విధాల వీరి యొక్క ఉన్నతి ఉంటుంది, మాట పరపతి ఉంటుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. పిత్రార్జితాలు బాగున్నాయి. కోర్టు వ్యవహారాలు మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఇది మటుకు చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు చాలా చక్కగా ఉన్నారు. వారికి కూడా ఉన్నతి కనిపిస్తోంది. ఇక ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. అనుకోని విధంగా మీకు అండాదండ లభిస్తుంది. మీరే అనుకుంటారు, భగవంతుడు పంపించినట్టుగా మీరు మాకు వచ్చారండి, మీరు ఇంత సహాయ సహకారాలుగా మాకున్నారని. మీకు ఎవరైతే అండాదండగా వచ్చి ఉన్నవారు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్తారు. అలాంటి సంఘటనలు ఇప్పుడు ఉండే అవకాశం ఉంది. స్త్రీల వల్ల చాలా చాలా లాభాలు ఉండబోతున్నాయి. చక్కగా స్త్రీల యొక్క సహాయ సహకారాలు అందుకుని మీరు ఉన్నతమైన స్థితికి వెడతారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులకి బాగుంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి బాగుంది. పిహెచ్డి రంగాలలో పరిశోధనలు చేసే వారికి బాగుంది. సైంటిస్టులకి బాగుంది. కార్మికులు, కర్షకులకి బాగుంది. అన్ని రకాల డివిజన్స్ వారికి కూడా చాలా మంచి జరిగేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే నేను ఎక్కడెక్కడ ఎవరిని ఓర్పుగా ఉండమన్నానో అది మటుకు తప్పనిసరిగా పాటించండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా మరింతగా మనశ్శాంతి పొందవచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. మీకు అన్నగారి సపోర్ట్ ఉన్నా, తమ్ముడి సపోర్ట్ ఉన్నా, ఇంకెవరైనా బంధువర్గ రీత్యా సపోర్ట్ ఉన్నా, మనకి ఫలానా వాళ్ళ సపోర్ట్ ఉంది కదా, మనం ఈ విషయంలో ముందరికి వెళ్దాము అని మటుకు అనుకోవద్దు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఈ కోర్టు వ్యవహారాలు కానీ, స్థిరచరాస్తుల వృద్ధికి సంబంధించి ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే ఇప్పుడు మీరు వాయిదా వేసేయండి. ఇప్పుడు నేను అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేయండి. ఇప్పుడు అటెండ్ అవ్వడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు అనుకూలమైనటువంటి తీర్పు కూడా రాదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కుజ, శుక్ర, శని ఈ 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు అధికంగా చేయవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా కష్టపడేటటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే మీ ఆశయం సిద్ధిస్తుంది. విజయ అవకాశాలు అందుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది.
ధనము రీత్యా బాగుంటుంది, ప్రయాణాల రీత్యా బాగుంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీరు చేసేటటువంటి కృషే ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహం విషయంలో ఐకమత్యం కొరకు అందరినీ కూర్చోబెట్టి కుటుంబ సభ్యులందరినీ సమన్వయం చేయవలసిందిగా గూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే సన్మాన సత్కారాలు జరగడానికి ఎవరైనా వచ్చి మీకు జరుపుతామన్నా వాటిని మీరు ప్రస్తుతానికి నిరోధించండి. కొన్ని విధాలైనటువంటి అపవాదులు పడేటటువంటి అవకాశం ఉంది. డబ్బు తీసుకొని చేయించుకున్నారనో, కావాలని అడిగి ఏదో బెనిఫిట్ చూపిస్తామని చేయించుకున్నారనో, ఇలాంటి అపవాదులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన రీత్యా కూడా అంత సంతృప్తిగా ఉన్నటువంటి కాలం కాదు. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కూడా కొంత కాయ కష్టం పెరిగేటటువంటి కాలము. ఇక ఉద్యోగ రీత్యా అయితే పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. దైవ కార్యాల పట్ల ఎక్కువగా ఖర్చు పెడతారు అని కూడా ఇక్కడ గ్రహస్థితులు మనకి చెప్తూ ఉన్నాయి. ఖర్చులు అదుపు చేసుకోవడం కొరకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి అని చెప్పి సూచన చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడంతో పాటు ఇంటి ఇలవెల్పుని కూడా పూజించండి, వీలైతే ముడుపు కట్టండి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తూ ఉన్నాయి. ఇది ఆనందించదగ్గ విషయం. ఊహించని విధంగా మీకు ధనం వస్తోంది. అలాగే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరోగ్యం కొంచెం బాగున్నట్టుగా అనిపిస్తోంది. పూర్వం కన్నా కొంచెం మేలుగా కనిపిస్తోంది. ఈ అంశాలు చాలా బాగున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీల ముందర మీరు వెళ్ళి హాజరవ్వాల్సిన విషయాలు కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా పై అధికారుల నుంచి మందలింపులు ఉంటాయి. అలాగే మీ పితృవర్గ రీత్యా చాలా కాయ కష్టం పెరుగుతోంది వారికి. మీరు సహాయ సహకారాలు అందించే విధంగా ఉంది. అలాగే అష్టమ స్థానంలో శని సంచార దోషం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకుండా చాలా వరకు వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇది చాలా మీ మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతూ ఉంటుంది. అలాగే రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వగృహానికి ఏదైనా నిర్మాణం ప్రారంభించుకుందామా లేదా కొనసాగించుకుందామా అనుకున్న వాళ్ళకి అవి కాస్త బ్రేక్ పడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా ఆటంకాలు కనిపిస్తూ ఉన్న రీత్యా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పుట్టలో పాలు పొయ్యండి. కుజస్తంభన అనేది రాశిలోనే జరుగుతూ ఉన్నది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలి అంటే మీరు పుట్టలో పాలు పోయడం అనేది చాలా చాలా మంచి రెమెడీ అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి చాలా చాలా కృషి చేయవలసినటువంటి కాలంగా, గ్రహస్థితుల యొక్క సత్ఫలితాలు అంతగా లేని కారణం చేత ఈ విధమైనటువంటి పరిహారం చెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడమే కాదు, నవధాన్యాలు దానం ఇవ్వాలి. నవధాన్యాలు అనగానే కొన్ని గోధుమలు, కొన్ని బియ్యము, కొన్ని కందులు, కొన్ని శనగలు, కొన్ని పెసలు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు, కొన్ని బొబ్బర్లు, కొన్ని అలసందలు, ఇలా అన్ని ద్రవ్యాలని కొన్ని కొన్ని మాత్రమే తీసుకుని వాటన్నిటిని కలిపి ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ కృషిని చేసుకుంటూ వెళ్ళడంలో ఎక్కడ మార్పు చేయొద్దు. కృషిని పెంచండి కానీ తగ్గించద్దు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది తప్ప మిగతా అన్ని విషయాలలోనూ కాస్త కుంటుదనం కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి మారాలి అంటే ఖచ్చితంగా మనకి దైవశక్తి అవసరం. దైవశక్తి మాత్రమే చెడుని తగ్గించగలుగుతుంది, మంచిని పెంచగలుగుతుంది. అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నదంతా భగవంతునికి సర్వస్వ శరణాగతి పొందడమే. అలా సర్వస్వ శరణాగతి పొందిన తర్వాత ఇక మంచి చెడులకు అతీతం అయిపోతాం కాబట్టి అంతగా బాధించవు పరిస్థితులు. కానీ మరి ఈ లౌకికమైనటువంటి విషయ వాంఛలలో మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇదేమిటి అదేమిటి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అది లేకపోతే వాళ్ళు ఏ చెట్ల కిందకో వెళ్ళిపోతారు తపస్సులు చేసుకోవడానికి. అయితే ఇంకా భౌతిక స్పృహ ఉంటుంది కాబట్టి మంచి జరగడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటి ఆలోచనతో భగవంతుణ్ణి ఆశ్రయించండి.
అనేక రకాల మనశ్శాంతి పొందుతారు, మేలు పొందుతారు, నిశ్చింతగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీదే ఉన్నాయి. అనుకూలమైనటువంటి స్థాన చలనం ఉంది, ఆరోగ్యం ఉంది, గృహంలో ఐకమత్యం బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, స్వగృహ నిర్మాణం బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అలాగే ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి, ప్రయాణాల రీత్యా బాగుంది, వాహనాల విషయంలో బాగుంది, మీ సంకల్ప బలం సిద్ధించి మీరు కోరుకున్న ఆశయాలు సాధించుకోగలుగుతారు. ఇది కూడా చాలా చాలా బాగుంది. పిత్రార్జితాలు బాగున్నాయి. కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనేక విధాల జీవితం ఒక వడ్డించిన విస్తరి అనే విధంగా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మీ ఇష్ట దైవానికి చెయ్యండి, అలాగే దుర్గామ్మ వారికి చెయ్యండి. స్తోత్ర పారాయణాలు చెయ్యండి, పూజ చెయ్యండి, అలాగే రాహుకాల దీపం పెట్టుకోండి. ప్రతిరోజు అయినా పెట్టచ్చు, వారానికి ఒక్కరోజైనా పెట్టచ్చు. ఇలా మీరు పరిహారాలు చేసుకున్న కారణం చేత చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి అనేక రకాలుగా కృషి చేయవలసినటువంటి కాలము కనిపిస్తూ ఉన్నప్పటికీ చాలా విషయాలలో మీరు సత్ఫలితాలు పొందుతారు. మీరు కృషి చెయ్యవలసిన వాటిట్లలో అధికమైనటువంటి సంతృప్తి పొందబోతున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా బాగున్నాయి గ్రహస్థితులు, మునుపటి కన్నా చాలా మేలవుతున్నాయి. అంటే ఒక్కొక్క పనిలోనూ మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అనుకోని విధంగా అతిథుల యొక్క సన్మాన సత్కారాలు మీకు ఉంటాయి. వాళ్లే వచ్చి మిమ్మల్ని అభినందించి వెళ్తారనమాట. అతిథులుగా వస్తారు, సన్మానించి వెళ్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ట్రేడింగ్లో ధనం పెట్టాలి అనుకుంటే పూర్వం పెట్టి మీకు అందులో బాగుంది అనుకున్న వాళ్లే మళ్ళీ ఇప్పుడు పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయవద్దు. అలాగే వాక్కు బాగుంది, గృహము బాగుంది, గృహంలో ఐకమత్యం బాగుంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. మీరు చేస్తున్నటువంటి పరిశోధన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లాభాలు ఏర్పడుతున్నాయి. అంటే గుర్తింపు లభిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. గృహ నిర్మాణం కొనసాగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. ధన ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క కీర్తి బావుట ఎగరేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా తెలియజెప్పచ్చు. ఉన్నత విద్య బాగుంది, విద్యార్థులకి బాగుంది. అనేక విధాలుగా సంతృప్తికరమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత కొన్ని విషయాలలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కానీ, పబ్లిక్ రిలేషన్ విషయంలో కానీ కొన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగే ఉండాలి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ, ఉన్నత స్థితి కొరకు ఏ ఉద్యోగస్తులైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగస్తులకి పోటీ ఒకటి ఎదురవుతుంది. అయితే విజయం మీదే. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువుగారి యొక్క అనుగ్రహం చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ కొద్దిగా రోజు రోజుకి తగ్గుతూ ఉన్నటువంటి గ్రహ స్థితుల యొక్క ఫలితాల రీత్యా మీరు గ్రహాల యొక్క స్థితుల బలాలను పెంచుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఈ పెరిగే క్రమంలోనే మీకు గురువుగారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు కనీసం రోజుకు 11 సార్లు పారాయణ చెయ్యండి. అనేక విధాల మీరు లబ్ధి పొందుతారు. గురువుగారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్న ఏ కృషి అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునే క్రమంలో కూడా మీకు గురువుగారి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఉన్నత విద్య బాగుంది. ఉత్తమమైనటువంటి పౌరులుగా మీరు గుర్తింపబడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం మీకు మానసిక ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపార వర్గాల మధ్య కూడా ఐకమత్యం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని విధంగా లాభం ఉంది కదా అని చెప్పి మనకి ఇక అన్ని విషయాలలోనూ అలాగే అదృష్టం వెన్నంటే ఉంటుంది అని అనుకోవద్దు. ఇక్కడ చంద్రుడు వ్యయస్థానంలో ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. గృహంలో ఐకమత్యం తగ్గే విధంగా, అన్నదమ్ముల సహాయ సహకారాలు తగ్గే విధంగా, అర్ధాష్టమ శని సంచార దోషం వల్ల చాలా వరకు పనులలో జాప్యం కలగడం వల్ల
సంతాన రీత్యా కూడా కాస్త అసంతృప్తి ఉండడం వల్ల అనేక రకాలుగా మీకు కొంత మానసికమైనటువంటి అప్రశాంత వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ వాతావరణాన్ని మీరు ప్రశాంతంగా మలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు ఓర్పు కలిగే ఉండాలి. అలాగే పితృవర్గ రీత్యా కూడా మీరు ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా సరే సరే అసలు చెప్పనే అక్కర్లేదు. పూర్తి ఓర్పుతోనే ఉండాలి. దూర ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకుల విషయంలో చాలా బాగుంది. ఇక ఇంటి ఇలవేల్పుని పూజించడము, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఇలాంటి పరిహారాల వల్ల మీకు ఇంకా ఇంకా మనసు ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసిన కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే వీరి మాట తీరు బాగుంటుంది. గృహంలో ఐకమత్యం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. మనో సంకల్పం సిద్ధిస్తుంది. అలాగే సంకల్ప బలాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మీరే వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలి. ఇక సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సంతానం పైన అధిక క్రమశిక్షణలు ఏవి కూడా చూపరాదు. ఇలాంటి పరిస్థితి గత కొద్ది కాలంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన కాలమే ఉంది. పై అధికారుల యొక్క మందలింపులు ఉండే విధంగా ఉన్నాయి. ఏదైనా అవమానం ఉండే విధంగా ఉంది. దుఃఖం కలిగే విధంగా ఉంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మౌనాన్ని ఆశ్రయించండి. కృషి మటుకు చెయ్యండి. ఏ పనిలో అయినా సరే కృషి చేసుకుంటూ వెళ్ళండి. వివాహాది శుభకార్యాలు ఇంకా అంత దగ్గరికి రాలేదు. ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కొంత కష్టం పెరిగేటటువంటి కాలమే అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు వహించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలతో పాటు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణలు చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి మాట తీరు చాలా బాగున్న కారణం చేత వీరి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని 10 మంది కూడా గమనించి ప్రశంసలు ఇస్తూ ఉండడం చేత చక్కటి ఉన్నతి కలబోతోంది. అనేక రకాలుగా మానసిక ప్రశాంతత పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. ఊహించని విధంగా లాభాలు పెరుగుతున్నాయి. సంతానం రీత్యా కూడా చాలా ఆర్థికాభివృద్ధి, చక్కని సంతృప్తి కనిపిస్తూ ఉంది. సంతాన అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది. సంతానం కోరుకునే వారికి సంతానం కూడా కలుగుతారు. ఏదైనా మంత్రోపాసన చేయడానికి చాలా అనుకూలమైనటువంటి కాలము. సద్గురువుని మీరు ఎంచుకోండి. పూర్వజన్మ పుణ్యము ఇప్పుడు మీకు కోకొల్లలుగా ఉందా, అదే మనకి ఈ మంచి ఫలితాలన్నింటినీ ఇస్తోందా అనేటటువంటి ఆలోచన వస్తుంది మీకు. అంత అద్భుతమైన కాలం ఉంటూ ఉన్నది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కాస్త దగ్గరకు వస్తాయి. అయితే సంప్రదాయ సిద్ధమైన వివాహాలు మాత్రమే జరుగుతాయి. మీరు ఈ కులాంతర మతాంతర వివాహాల విషయంలో అయితే మటుకు చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు అయ్యే ప్రసక్తి కనబడడం లేదు. కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మునుపటి కన్నా ఇప్పుడు కాస్త మేలుగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఉద్యోగ రీత్యా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళడం చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శివాభిషేకం చేయడం వల్ల, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాల వల్ల ఇంకా ఇంకా మేలు కలుగుతుంది. మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి నిశ్చలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే నిన్న మొన్న మీకు ఎలా ఉందో మానసిక భావనలు, ఈరోజు కూడా అలాంటి మానసిక భావనలే ఉంటూ ఉన్నాయి. కొంచెం రుణభారం తగ్గే దిశగా ఆర్థిక పరిస్థితి ఉండబోతోంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఊహించని విధంగా లాభాలు కాస్త మెరుగైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. గృహంలో ఐకమత్యం కొరకు కానీ, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఏదైనా మంచి జరిగేది ఉంటే అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు అందులో ఏమీ కృషి చేయవలసిన అవసరం లేదు. ఇబ్బందికరమైన అంశాలలో మీరు చేయవలసిన కృషి ఏమిటి అంటే మౌనంగా ఉండేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ చేసే పనులు ఆపకుండా సజావుగా చేసుకుంటూ వెళ్ళాలి.
ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా స్థిర చరాస్తుల విషయంలో కోర్టులో ఉన్నట్లయితే వాటి గురించి ఇంకా మీరు కొంచెం వాయిదా వేయడం చాలా చాలా మంచిది. మొండి పట్టుదలతో ఉండేటటువంటి మీ ఆశయాలు కానీ, మీ ఆలోచనలు కానీ కాస్త సడలించుకొని కాస్త ఫ్లెక్సిబిలిటీగా ఉండేటట్టుగా చూడండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు అంత పట్టుదల కూడదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక మిగతా అన్ని విషయాలలో భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని, దూర ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ, శనిగ్రహ స్తోత్రాలని కూడా పఠించండి, దుర్గనామాలు కూడా పఠించండి, మరింత మేలు కలుగుతుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా అధిక జాగ్రత్తలతో కూడినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ గ్రహాల అనుకూలతలు లేనప్పుడు గ్రహాల యొక్క శాంతి మంత్రాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఎక్కువ దైవ ధ్యానంలో ఉండడము, వీలైనంత వరకు మౌనాన్ని పాటించడము, అనేక రకాలుగా మన పనులు మనమే చేసుకుంటూ ఒకరి మీద భారం పెట్టకుండా ప్రశాంత చిత్తంతో ఉండడము, ఎవరు ఏది మాట్లాడినా దాన్ని నవ్వుతూ తీసుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతత వస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల అనుకూల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారాంశాలు కూడా ఏవి ముందరికి వెళ్ళబోవడం లేదు, ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి, సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ అంశాన్ని తీసుకున్నా జాగ్రత్తలే కనిపిస్తున్నాయి. ఒక ఉద్యోగ జీవితంలో కొంచెం ప్రశాంతత కనిపిస్తోంది. అలాగే పూర్వం పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దాని రీత్యా చిన్నపాటి లబ్ధి కనిపిస్తోంది తప్ప మిగతా అన్ని విషయాలలోనూ మీ కృషి జాగ్రత్త, మీ మౌనం జాగ్రత్త, మీ ఆచరణ జాగ్రత్త, ఇది చెప్పదగ్గ అంశాలని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని స్తుతించండి, దుర్గామ్మ వారి స్తోత్రాలు పఠించండి, మరింత మేలు కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.